ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గాజువాక నియోజకవర్గం పరిధిలోని మధురవాడ క్రికెట్ స్టేడియంతో పాటు విశాఖ పోర్ట్ స్టేడియంలో 12,500 మంది పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అయ్యే విధంగా గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరిలో యోగాపై అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే విధంగా సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా నిత్య జీవితంలో ఉపయోగపడుతుందని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శనివారం జరగబోయేటటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి వార్డుల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియం, అదేవిధంగా విశాఖ పోర్ట్ స్టేడియం రెండింటిలోనూ కూడా దాదాపు 12,500 మంది పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో వైజాగ్ కేంద్రంగా యోగాంధ్ర నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా గత నెల రోజులుగాను కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరినీ కూడా భాగస్వామ్యం చేసి యోగాని ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా గత నెల రోజుల నుంచి వివిధ సచివాలయం స్థాయి నుంచి ఈరోజు అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక జీవన విధానంగా మారాలి. యోగా అనేది మన ప్రాచీనమైనటువంటి యోగాలో ప్రతి ఒక్కరు కూడా మానసికంగా, అదేవిధంగా ఫిజికల్గాను కూడా ఈరోజు అందులో దానివల్ల పొందేటటువంటి ఫలితాలు కూడా వారు అందరూ కూడా ఈరోజు ఆస్వాదించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గాజువాకకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. అదేవిధంగా ఇక్కడికి అబ్జర్వర్లుగా నాతో పాటుగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాబ్జీ గారు, అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్త గారు, జనసేన నాయకులు శివదత్త గారు, మేమందరం కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అన్ని విధాలుగాను కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ విధంగా ఆ లక్ష్యాన్ని ఈరోజు ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వం చేసేటటువంటి దీన్ని అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈరోజు క్షేత్రస్థాయి నుంచి కూడా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.